ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇది హైదరాబాద్లో మెదక్కిలో అప్రెంటిషిప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. సో ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రెంటిషిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా మీరు పే చేయని అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి పోస్టు ఇలాంటివి కూడా మీరు పంపనవసరం లేదు. మీరు ఎన్ఏటి పోర్టల్‌లో రిజిస్టర్ అయితే సరిపోతుంది. apprenticeship.org న్యూ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. అండ్ ఈ రోజుల్లో అప్రెంటిషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం ఐటీఐతో కాకుండా ఐటీఐతో పాటు అప్రెంటిషిప్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్స్ అనేది తీయటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో తీసిన ఎన్‌పీసీఎల్ గానీ, సింగరేణి కోల్ ఫ్యాక్టరీస్ గానీ ఇలాంటియన్నీ కూడా అప్రెంటిషిప్ కంపల్సరీగా అడుగుతున్నారు. అలాగే రాబోయే నోటిఫికేషన్స్ వచ్చేసరికి నేవల్ డాక్యార్డ్ ఇలాంటి నేవల్ డాక్యార్డ్, కార్వార్ గానీ, షిప్ యార్డ్ గానీ, ముంబై గానీ ఇలాంటి ఏయైనా సరే అప్రెంటిషిప్ అనేది కంపల్సరీగా అడుగుతారు. సో అప్రెంటిషిప్ అనేది కంపల్సరీగా చేయండి. ఎవరైనా ఐటీఐ చేసి అప్రెంటిషిప్ ఇంకా చేయలేని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఈ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి అప్లై చేయండి. ఇది ఎలా అప్లై చేయాలో నేను క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే మా యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ క్లాసెస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. కొన్ని పీడిఎఫ్‌లు కూడా మీకు టెలిగ్రామ్ యాప్‌లో పెట్టడం జరుగుతుంది. మీ టెలిగ్రామ్ యాప్ మీరు జాయిన్ అవ్వండి. మీరు పీడిఎఫ్‌లు డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇది ఎన్ఏపీఎస్ చూసారు కదా! కొత్త రిజిస్ట్రేషన్‌ది. ఇది నేను ఆల్రెడీగా ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనే వీడియో కూడా మీకు పెట్టాను. అండ్ ఫస్ట్ రిజిస్టర్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాలి. అంటే ఈమెయిల్ ఐడీ, మీ కోడ్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అనేది 100% ఓకే చేయాలి. ఇన్ కేస్ కొంతమందికి 70%, కొంతమంది 60% సక్సెస్ అయినట్టు ఉంటుంది. సో 100% అయ్యేలా మీరు చేయండి. అలా అవ్వాలంటే మీ ఆధార్ కార్డ్‌ని కరెక్ట్‌గా అప్డేట్ చేయండి. మీ యొక్క ఆహ్, సర్టిఫికేట్స్‌ని కరెక్ట్ వేలో అప్లోడ్ చేయండి. అండ్ మీరు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మీరు లాగిన్ అయిన తర్వాత ఈ అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ కోర్స్ టైప్, సెర్చ్ కోర్స్, సెర్చ్ లొకేషన్, సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, సెలెక్ట్ ఇండస్ట్రీ ఆర్ సెక్టార్ నేమ్, క్వాలిఫికేషన్ అని వస్తుంది. సో ఇందులో ఫస్ట్ సెలెక్ట్ కోర్స్ టైప్ వచ్చేసరికి ఆప్షనల్ డిజిగ్నేటెడ్ కోర్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ డిజిగ్నేటెడ్ పెట్టండి. అండ్ సెర్చ్ కోర్స్ వచ్చేసరికి మీరు ఏ కోర్స్ అంటే ఆ కోర్స్, సపోజ్ వెల్డర్, ఫిట్టర్ ఏదైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ వచ్చేసరికి ఇది మెదక్‌లో ఉంది. లేదంటే ఇది మెదక్ తెలంగాణకు సంబంధించింది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉంది కాబట్టి ఇక్కడ సెర్చ్ లొకేషన్‌కి వెళ్ళి ఇక్కడ సంగారెడ్డి SANGA ఇలాగ క్లిక్ చేస్తే ఇక్కడ సంగారెడ్డి అని వస్తుంది. సో సంగారెడ్డి అని క్లిక్ చేస్తే మీకు ఆపర్చునిటీస్ 66 ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ క్లియర్‌గా మీకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ సంగారెడ్డిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అనేది ఉంది. ఇది రీసెంట్‌గా ఎప్పుడు పోస్ట్ చేశారంటే 28/1/2021లో పోస్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 4 డేస్ అవుతుంది. సో ఇందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఎలక్ట్రానిక్ మెకానిక్ అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ టర్నర్ అప్లై చేసుకోవచ్చు. మెషినిస్ట్ ట్రేడ్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ట్రేడ్స్ అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ అండ్ ఫౌండరీ మ్యాన్, ఇక్కడ ఫిట్టర్ ట్రేడ్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మీ యొక్క కోర్స్ బట్టి, అంటే మీ యొక్క ట్రేడ్ బట్టి మీరు క్లియర్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు, ఏ అప్రెంటిస్ అయినా సరే మీరు ఇదే ఫార్మాట్‌లోకి వెళ్ళి క్లియర్‌గా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ నేను ఎలక్ట్రానిక్ మెకానిక్ అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అని క్లిక్ చేస్తే మీకు, అంటే నేను ఇంకా లాగిన్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. లాగిన్ అయితే మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది వస్తాయి. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. మీరు ఇంకేం చేయనవసరం లేదు. తర్వాత మీరు డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి మీరు ఏ ట్రేడ్స్‌కి అప్లై చేశారు, ఏ ఎస్టాబ్లిష్మెంట్స్‌కి అప్లై చేశారనేది కూడా క్లియర్‌గా మీరు తెలుసుకోవచ్చు. వాటి యొక్క స్టేటస్ కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా డాష్‌బోర్డ్‌లో వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. ప్రతి కామెంట్‌కి కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.